వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ సిలబస్ కాదు। 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీ సిలబస్ లో బడే భాయ్ సాహబ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం నేర్చుకుందాము। ఇది పార్ట్ 4। ఇంతకు ముందు మేము మీకు పార్ట్ 1, 2, 3 పంపించాము। ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, అవి చూస్తేనే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది। మీకు ప్రతి ఆన్సర్ కి తెలుగు మీనింగ్ ఉంటుంది, ఒక్కసారి మీరు వీడియో చూడగానే అర్థమైనంత ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది। ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా। చూడండి, ఇది పార్ట్ 4 క్వశ్చన్ చూడండి। ఇస్ పార్ట్ మే అంటే ఈ లెసన్ లో అని, పార్ట్ అంటే ఏంటి మనకు తెలుసు, లెసన్। ఇస్ పార్ట్ మే అంటే ఈ లెసన్ లో లేఖక్ అంటే ఈ లెసన్ రాసిన అతని పేరు ప్రేమచంద్। लेखक ने समूची शिक्षा के किन तौर तरीकों पर అంటే ఉన్న పద్ధతి పైన व्यंजन किया है, क्या आप उनके विचार से सहमत है? రైటర్ యొక్క ఆలోచనలకు మీరు అంగీకరిస్తున్నారా? సహమత్ అంటే ఏకీభవిస్తున్నారా, అగ్రీ అవుతున్నారా అనేది। ఓకేనా, చూడండి। इस प्रकार की शिक्षा प्रणाली बच्चों की మౌలికత నష్ట హో జాతీ హై। ఈ శిక్షా ప్రణాళి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన పిల్లల్లో ఉన్న సహజమైన గుణాలు అనేవి నష్టపోతాయి। న్యాచురల్ గా కొన్ని ఆలోచన శక్తి అనేది పిల్లల్లో ఉంటుంది, స్టూడెంట్స్ లో ఉంటుంది, అది ఉండదు అని। ఇస్ ప్రకారికి శిక్షా ప్రణాళి మే అంటే ఈ విధమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బచ్చోంకి అంటే స్టూడెంట్స్ యొక్క మౌలికత నష్ట హో జాతీ హే, పిల్లలమైన సహజమైన ఆలోచన శక్తి అనేది నశించిపోతుంది। ఏ శిక్షా ప్రణాళి వ్యవహారిక్ నహీ హై, ఇది సహజంగా ఉండదు అంటే ప్రాక్టికల్ గా ఏమీ ఉండదు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో। ఏ రటిత్ శిక్షా ప్రణాళి హే, రటిత్ అంటే బట్టి కొట్టే శిక్షా ప్రణాళి, జస్ట్ అది ఏమి అర్థం చేసుకోరు, దాన్ని బట్టి కొట్టుకుంటారు, ఎగ్జామ్ లో రాస్తారు, ఎగ్జామ్స్ అయిపోయింది, దాని నాలెడ్జ్ పోతుంది, మనకు నిత్య జీవితంలో అది ఏమీ ఉపయోగపడట్లేదు అని లేఖక్ యొక్క ఉద్దేశము। ఏ రటిత్ శిక్షా ప్రణాళి అంటే బట్టి కొట్టే ఎడ్యుకేషన్ సిస్టము। నిరర్థక విషయం కి పడాయి కర్వాయి జాతీ హై, అర్థం లేని విషయాలను చదివిస్తున్నారు। ఏ శిక్ష లాభదాయకం హై, ఈ ఎడ్యుకేషన్ అనేది లాభం చాలా తక్కువ, బోజు జాదా హై అంటే చాలా బర్డెన్ గా ఉంది, దీని వలన లాభాలు తక్కువగా ఉన్నాయి, నష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి। ఒకసారి ఆన్సర్ చదువుతున్న వినండి। इस प्रकार की शिक्षा प्रणाली में बच्चों की मौलिकता नष्ट हो जाती है। ये शिक्षा प्रणाली व्यवहारिक नहीं है, यह रटित शिक्षा प्रणाली है, निरर्थक विषयों की पढ़ाई करवाई जाती है। ये शिक्षा लाभदायक कम और बोझ ज्यादा है। ये शिक्षा प्रणाली में अंकड़ों को महत्व दिया जाता है అంటే నంబర్స్ కి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తారు, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి మనకి ఇన్ని మార్కులు వచ్చాయి అనేది చెప్పేసి చెప్పుకుంటారు, అంతేగాని పిల్లవాడికి ఎంత నాలెడ్జ్ వచ్చింది, ఆ నేర్చుకున్నది తన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందని ఎవరు చూడట్లేదు। छात्रों का पूर्ण मूल्यांकन नहीं हो पाता, స్టూడెంట్స్ కి ఎంత నాలెడ్జ్ వచ్చింది ఎలా మనం చూడాలని ఎనాలిసిస్ అనేది చేయలేకపోతున్నారు। మార్కులు వచ్చాయి అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టుగా, మార్కులు రాలేదంటే లేనట్టుగా అయిపోయింది। इसमें बच्चों के सर्वांगीण विकास की ओर ध्यान नहीं दिया जा रहा है అంటే ఇందులో పిల్లలకి కావలసిన ఎంత నాలెడ్జ్, సర్వాంగిణి అన్ని రంగాలలో నాలెడ్జ్ అనేది ఉండాలి, దానికోసము ఎవరు శ్రద్ధ వహించట్లేదు। ఇస్మే అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బచ్చోంకే పిల్లల యొక్క సర్వాంగిణి వికాస్ అంటే సంపూర్ణమైన జ్ఞానం వైపు, ఓరు ధ్యాన్ నహీ దియా జాతా హై ఎవరు చూడట్లేదు, వాడికి ఎంత నాలెడ్జ్ వచ్చింది, చదువు వలన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందని ఎవరు చూడట్లేదు। ఇలాంటి విద్యా విధానం పిల్లల సహజ స్వభావాన్ని నశిస్తుంది, ఈ విద్యా విధానం ఆచరణ యోగ్యం కాదు, ఇది బట్టి పట్టే పద్ధతి విధానము, ఇది బట్టి పట్టే విద్యా విధానం, దీనిలో పనికిరాని విషయాలను చదివిస్తారు।
ఇది తక్కువ ప్రయోజనకారి మరియు ఎక్కువ భారమైనది. దీనిలో మార్కులకు గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థి పూర్తిగా గణించలేరు. ఇందులో పిల్లల సమగ్ర అభివృద్ధి జరగదు. बड़े भाई साहब के अनुसार जीवन की समझ कैसे आती है. పెద్దయనని అనుసరించి మనం జీవితానికి ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాము, మనకు జీవితంలో అనుభవాలు అనేవి ఎలా వస్తాయి, జీవితం జీవించడానికి మనకు చదువు కావాలా, జీవితం నేర్పించిన పాఠాలు అంటే పుస్తకాల్లో ఉన్న పాఠాలు ఎక్కువ ఉపయోగపడతాయి, మన జీవితంలో నేర్చుకున్న పాఠాలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి అనేది చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. బడే భాయ్ కే అనుసార్ అంటే పెద్ద అన్నయ్యని అనుసరించి, జీవనికి సమజ్ అంటే అండర్స్టాండింగ్, జీవితం యొక్క అండర్స్టాండింగ్ అనుభవం సే ఆతీ హే మన జీవితంలో ఏర్పడిన ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుంది. బుక్లలో నేర్పించిన వాటికన్నా ఎక్కువగా మన జీవితం నేర్పించింది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. బుక్లలో ఉన్న చదువు అంటే చదువుకున్న తర్వాత ఎగ్జామ్ పెడతారు, జీవితం అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. చూడండి, బడే భాయ్ కే అనుసార్ పెద్దన్నని అనుసరించి, జీవనికి సమజ్ అంటే అండర్స్టాండింగ్ అనుభవ్ సే ఆతీ హే ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. బడే బుజుర్గ్ కేవల్ అప్నే అనుభవ్ కే ఆధార్ పర్ పెద్దవాళ్ళు కేవలం వాళ్ళ జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారానే పర్ హీ హర్ సమస్య కా హల్ ఆసానీ సే నికాల్ లేతే హే ప్రతి సమస్యకు తన జీవితంలో అనే ఎక్స్పీరియన్స్ తోనే ఈజీగా పరిష్కరించుకుంటారు. సమస్య కా హల్ అంటే సమస్య యొక్క పరిష్కారము, హల్ అంటే పరిష్కారము, ఆసానీ సే అంటే చాలా ఈజీగా, నికాల్ లేతే హే పరిష్కరించుకుంటారు. घर का खर्च चलाना हो या घर का प्रबंध करना हो ఇంటి ఖర్చులు కానీ ఇంటి మెయింటెనెన్స్ కానీ అంటే ఇంట్లో ఉన్న ఖర్చులన్నిటిని కూడా, యా బీమారీ కా సంకట్ హో లేదా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా సరే, ఉమ్రు ఔర్ అనుభవ్ హీ మదద్ కర్తే హే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ జీవిత అనుభవాలే వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవటానికి. చదువులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉపయోగపడవు, జీవితంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. చూడండి, బడే భాయ్ కే అనుసార్ జీవన్ కి సమజ్ అనుభవ్ సే ఆతీ హే బడే బుజుర్గ్ కేవల్ అప్నే అనుభవ్ కే ఆధార్ పర్ హీ హర్ సమస్య కా హల్ आसानी से निकाल लेते हैं. घर का खर्च चलाना हो या घर का प्रबंध करना हो या बीमारी का संकट हो, उम्र और अनुभव ही मदद करते हैं. అంటే ఏజ్ మరి ఏజ్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అవి చాలా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. పుస్తకీయ జ్ఞాన్ అంటే పుస్తకాల ద్వారా వచ్చిన మన జ్ఞానము, పుస్తకీయ జ్ఞాన్ और अनुभव के तालमेल के द्वारा ही जीवन की समझ आती है. మనం పుస్తకాల్లో నేర్చుకున్నది మన జీవితంలో ప్రాక్టికల్ గా వచ్చిన నాలెడ్జ్ ఇవి రెండు కూడా మనకు జీవితంలో బాగా ఉపయోగపడతాయి. అంటే మన జీవితంలో బుక్స్ కూడా మనం బాగా చదువుకోవాలి, ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మనకు చాలా చాలా అవసరము. జీవన్కి సమజ్ ఆతీ హై దీని ద్వారానే మన జీవితాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాము. इसलिए दुनिया को देखने परखने और बड़ों के जीवन से हमें अनुभव रूपी ज्ञान को प्राप्त करना आवश्यक है. అందువలన ఈ ప్రపంచంలో చూడటానికైనా అండర్స్టాండ్ చేసుకోవటానికైనా సరే పెద్దవాళ్ళ జీవితంతో మనం అనుభవాలు నేర్చుకున్నవే ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి అని లేఖకు చెప్తున్నాడు. పుస్తకీయ జ్ఞాన్ అంటే పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానము, అనుభవ్ కే తాల్మేల్ సే అవి రెండు కలిపి, తాల్మేల్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ పుస్తకాల జ్ఞానము మనం ప్రాక్టికల్ గా జీవితంలో నేర్చుకున్న జ్ఞానం కి ద్వారా జీవన్కి సమజ్ ఆతీ హే జీవితాన్ని మనము అర్థం చేసుకుంటాము. ఇస్లియే ఎందుకని, దునియాకో దేఖ్నే ప్రపంచాన్ని చూడటానికి, పరఖ్నే అంటే ప్రపంచాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, और बड़ों के जीवन से పెద్దవాళ్ళ యొక్క జీవితంతో हमें अनुभव रूपी ज्ञान को प्राप्त करना आवश्यक है. పెద్దవాళ్ళ యొక్క అనుభవాలతో వచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం మనకు చాలా చాలా అవసరము. ఆన్సర్ చదువుతున్న వినండి.
पुस्तकीय ज्ञान और अनुभव के तालमेल के द्वारा ही जीवन की समझ आती है। इसलिए दुनिया को देखने, परखने और बड़ों के जीवन से हमें अनुभव रूपी ज्ञान को प्राप्त करना आवश्यक है। అది నేర్చుకోవడం మనకు చాలా చాలా అవసరము। పెద్దవాళ్ళ దగ్గరే మనము మన జీవితాన్ని నేర్చుకోవాలి। మనం బుక్లలో ఉన్న వాటికన్నా పెద్దవాళ్ళ దగ్గర అనుభవాలు అనేవి చాలా ఉంటాయి। వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం వినాలి। జీవితంపై అవగాహన అనేది అనుభవం నుండి వస్తుందని అన్నయ్య భావించాడు। అవగాహన పెద్దలు తమ అనుభవాల ఆధారంగానే అన్ని సమస్యలను పరిష్కరించేవారు। ఇంటి ఖర్చులైన మరియు ఇంటిని నడవడమైన లేదా అనారోగ్యపు సమస్యలైన పరిష్కరించడానికి వయస్సు మరియు అనుభవాలే సహాయకారి అని భావించేవాడు। పుస్తకాల జ్ఞానము మరియు అనుభవాలు కలయిక ద్వారా మాత్రమే జీవితపు అవగాహన వస్తుంది। కావున మనము లోకాన్ని గమనించి పెద్దల జీవితాల నుండి అనుభవాలని జ్ఞానాన్ని పొందుట చాలా అవసరమని భావించాడు। చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మీరు ఒకవేళ స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే ఈ 10th క్లాస్ వీడియో నాకెందుకని అనుకోకండి। దయచేసి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి పంపించండి। లేదా 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ క్లాస్మేట్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ తప్పకుండా చెప్పండి, వీడియోని షేర్ చేయండి। ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।